అద్దంకి నగర పంచాయతీ కార్యాలయం నందు మున్సిపల్ మరియు పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముందుగా స్వాతంత్ర సమరయోధుడు దళిత నేత సంఘ సంస్కర్త మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ వారి వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధికారులతో సమీక్షిస్తూ పట్టణంలో మంచినీటి సౌకర్యం కొరకు అంతర్గత సిమెంట్ రోడ్లు ఎడాపెడా పగలగొట్టి పనులు పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలివేయడం బాధ్యతారాహిత్యమని వెంటనే పనులు పూర్తి చేయాలన్నారు. అంతేకాక పలు చోట్ల రోడ్లు, డ్రైనేజీ కాలువలు మధ్యలో విద్యుత్ స్తంభాలు ఉన్నాయని వాటిని తొలగించాలన్నారు. అక్కడ కూడా అన్ని గ్రామాల్లో కూడా పెన్షన్స్ సక్రమంగా 1 yearలోనే 98% పెన్షన్స్ ఇచ్చాం. సెక్రటరీ ఎంప్లాయీస్ అందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా రేపు రాబోయే రోజులు కూడా గవర్నమెంట్ చేసే కార్యక్రమాలన్నీ కూడా అందరూ కూడా పనిచేయాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. ఇప్పుడు మనం కొత్తగా ఇసుక పాలసీ తీసుకొస్తున్నాం. అదేవిధంగా మనకి తొందరలోనే దాదాపు అన్నా క్యాంటీన్స్ అన్నింటిని కూడా మళ్ళీ తీసుకొస్తాం, మళ్ళీ వర్క్ చేపిస్తున్నాం. అన్నా క్యాంటీన్స్ కూడా రెడీ చేయించండి. రెడీ చేయించి 180 అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి. ఆ అన్నింటిని కూడా ఒకే రోజు స్టార్ట్ చేయడానికి మన ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. వాటన్నింటిని కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని రిపేర్ చేసి రెడీగా పెట్టండి. ఏ రోజైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో ఆ రోజు 180 అన్నా క్యాంటీన్స్ అన్నీ కూడా రెడీ చేస్తాం. అదేవిధంగా మన ఈ మధ్య క్యాబినెట్లో కూడా భూ చట్టం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చట్టాన్ని కూడా రద్దు చేయడం కూడా జరిగిందనమాట. ఇట్లాంటివన్నీ కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నింటినీ కూడా మొదటి క్యాబినెట్ మీటింగ్లోనే రద్దు చేయడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో అన్నీ కూడా ప్రజలకు ఏదైతే ఉందో అన్నీ కూడా తప్పకుండా చేస్తాం. మన అధికారులు కూడా అందరూ కూడా ఎక్కడ కూడా చెడ్డ పేరు లేకుండా మన మున్సిపాలిటీకి మంచి పేరు వచ్చే విధంగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తారని చెప్పి కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అధికారులు మీరు వెళ్ళండి, మా జనం ఉన్నారు, వాళ్ళ దగ్గర రిప్రజెంటేషన్ ఉంటే మీకు